న్యూస్ చూస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం, పోలీసు శాఖ. తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి చెందారు. ఘటనపై విచారణకు 2 అధికారులతో హై లెవెల్ కమిటీని వేసింది ప్రభుత్వం. తొక్కిసలాటకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. 2 రైళ్లు ఆలస్యమై ఇంతటి తొక్కిసలాటకు కారణంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం చివరి నిమిషంలో స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ మారిందని ప్రకటన చేయడంతోనే ప్రయాణికుల్లో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే అలాంటి ప్రకటన ఏమీ చేయలేదంటోంది రైల్వే శాఖ. అప్పటికే ప్లాట్ఫామ్ నెంబర్ 14పై నిల్చున్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. అదే టైంలో 16వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ఇంకొక ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్ వచ్చింది. ఇది ప్రయాణికుల గందరగోళానికి దారితీసి తొక్కిసలాటకు కారణమైందంటూ కూడా అధికారులు ప్రాథమికంగా భావించడం జరుగుతోంది. రైళ్లను రద్దు చేయలేదని, ప్లాట్ఫామ్ కూడా మార్చలేదు అంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. అన్ని రైళ్లు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. కానీ 2 రైళ్లకు సంబంధించి ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో అక్కడ రద్దీగా మారుతోందంటే కనీసం జనరల్ బోగి కనీసం కనిపించట్లేదు. జనరల్ బోగి అయితే కనీసం కనిపించట్లేదు. అటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇటు రిజర్వేషన్ బోగిలోకి, ఏసీ బోగిలోకి కూడా జనాలు చొచ్చుకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ టికెట్స్ లేకుండా వచ్చారు అనేది ఇంకొక మాట వినిపిస్తోంది. అంటే టికెట్ కొనుగోలు చేయకుండానే, టికెట్ కొనుక్కోకుండానే వాళ్ళు ట్రైన్ ఎక్కే ప్రయత్నం జరిగారంటూ కూడా ఇంకొక కథనానికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతోంది. ఇంకొక మాట కూడా ప్రచారంలో ఉంది. అసలు తొక్కిసలాట ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న అంశాలు, దాంతోపాటు జాతీయ మీడియా కథనాలు ఏం చెబుతున్నాయనేది ఒకసారి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 10 నుంచి 11 మధ్య జరిగిందంటూ ఒక చర్చ జరుగుతోంది. కొన్ని సంస్థలు అయితే, మరి ముఖ్యంగా కొన్ని అవుట్లెట్స్ అయితే 9:30 నుంచి అంటూ కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి జరిగిన ఘటన ఇది. ఈ ఘటనలో 18 మంది మరణించడం జరిగింది. కారణం హ్యూజ్ రష్. అంటే ఒక్కసారిగా అక్కడ కిక్కిరిసిపోయిన వాతావరణం. ఈ ఘటనలో 18 మంది మరణించారు. 2 రైళ్ల ఆలస్యం, అలాగే ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించి, అది కూడా మహాకుంభ, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభకు వెళ్లే అంశానికి సంబంధించి స్పెషల్ ఎక్స్ప్రెస్, వీటి కారణంగా చెప్పడం జరుగుతోంది, భావించడం జరుగుతోంది. ఇంతటి తొక్కిసలాటకు దారితీస్తుంది అనేది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే 2 ట్రైన్లు డిలే అవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంతటి తొక్కిసలాటకి దారితీస్తుంది. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే ఆఖరి నిమిషంలో అనౌన్స్మెంట్ని చేంజ్ చేశారు. స్పెషల్ ట్రైన్కి సంబంధించి ప్రయాగ్రాజ్కు వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఆఖరి నిమిషంలో ప్లాట్ఫామ్ని చేంజ్ చేశారు, అంటే అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటూ కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి. ఇదే అక్కడ ప్రయాణికుల్లో పానిక్ని క్రియేట్ చేస్తుంది, భయాందోళనకు గురి చేస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన తొక్కిసలాటకు దారితీస్తుంది అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉంటే రైల్వే శాఖ మాత్రం దీన్ని ఖండిస్తోంది. రైల్వే శాఖ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు అని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. దీని మీద ఢిల్లీ పోలీసులు కూడా మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళే ఉంటున్నారంటే కనుక ఒక స్పెషల్ ట్రైన్, ప్రయాగ్రాజ్కి వెళ్ళి ఒక స్పెషల్ ట్రైన్, అదే ప్రయాగ్రాజ్ స్పెషల్, అది ప్లాట్ఫామ్ నెంబర్ 16కి సంబంధించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 16 కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది ప్యాసింజర్స్లో. ఎలా అంటే కనుక స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీద స్పెషల్ ట్రైన్కి సంబంధించి అక్కడున్న ప్రయాణికులకు సంబంధించి ఈ అనౌన్స్మెంట్ అంటే 16లో వచ్చింది అంటూ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా పానిక్ గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు, గందరగోళానికి గురయ్యారు. ఇది తొక్కిసలాటకి దారితీస్తుందంటూ కూడా పోలీసుల వర్షన్గా ఇటు చెప్పడం జరుగుతోంది. దీంతో పాటు ప్రయాగ్రాజ్కి సంబంధించి ప్రయాగ్రాజ్ స్పెషల్ ప్లాట్ఫామ్ నెంబర్ 16కి వస్తోంది అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అనేది ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీద ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీద ఒక ట్రైన్ ఉంది, అక్కడ ఉన్నారు, అంతవరకు నార్మల్గానే ఉండింది. ప్లాట్ఫామ్ నెంబర్ 16 మీదకి ఇంకొక ట్రైన్ వస్తుంది, స్పెషల్ ట్రైన్ వస్తుంది ప్రయాగ్రాజ్కి వెళ్ళేది అనేది ఒక అనౌన్స్మెంట్. దీంతోనే కన్ఫ్యూజ్ అయ్యారు, గందరగోళానికి గురయ్యారు. ఇదెక్కలా ఇదెక్కలా ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇంతటి ప్రమాదానికి దారితీస్తుంది అనేది ఒక అంచనా. మరి ముఖ్యంగా ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, మరి ముఖ్యంగా ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ప్రమాదాన్ని బారిన పడ్డారు.
ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 14కి సంబంధించి ప్లాట్ఫామ్ నెంబర్ 14లో ఉన్నవారు బహుశా తమ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 16 ఏమో, ఇలా ఒక కన్ఫ్యూజన్ అయితే మాత్రం అక్కడ గురైందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి చెబుతున్న మాటగా తెలుస్తోంది. దాంతోపాటు ఇంకో 4 ట్రైన్స్ ప్రయాగ్రాజ్కి ఉన్నవి, దాంట్లో 3 డిలే అయ్యాయి, 4ట్లో 3 డిలే అయ్యాయి. ఇవన్నీ కూడా ఇంత అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్కి దారి తీస్తుంది. ఒకసారి మీరు చూస్తే కనుక ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళు తమ సామాన్లు వదిలేశారు, చిందరవందరగా పడుంటాయి. ఎంత దారుణం అంటే హృదయ విదారకమైన దృశ్యాలు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్ళాలనుకున్న భక్తులకు సంబంధించి విగత జీవులుగా మారడం, చిన్నపిల్లల దాంట్లో ఉండడం, మహిళలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు అధికారులు ఏమంటున్నారంటే కనుక మరి ముఖ్యంగా ట్రైన్ ఎక్కడ ట్రైన్స్ ఏవి క్యాన్సిల్ కాలేదు, ప్లాట్ఫామ్లు ఎక్కడ మారలేదు. మరి ముఖ్యంగా స్కెడ్యూల్కి సంబంధించి కాస్త ఆలస్యంగా నడడం జరుగుతోంది. స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కాస్త ఆలస్యంగా నడుస్తోంది అంటూ కూడా అక్కడ నార్థన్ రైల్వేస్ సిపిఆర్ఓ హిమాంశు శేఖర్ ఉపాధ్యాయగా చెబుతున్నట్టుగా ఇటు జాతీయ మీడియా కథనాలు చెబుతున్న పరిస్థితి. అయితే రైల్వేస్ ఈ అంశానికి సంబంధించి 2 హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. నర్సింగ్ డియో, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నార్థన్ రైల్వేకి సంబంధించి, అలాగే పంకజ్ గంగ్వార్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ ఆఫ్ నార్థన్ రైల్వే, వీళ్ళిద్దరితో కూడిన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది, తర్వాత ఆర్డర్స్ని పాస్ చేయడం జరుగుతుంది, వీడియో ఫుటేజ్కి సంబంధించి పరిశీలించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అయితే ఈ 18 మంది బాధితుల్లో, ఈ 18 మంది మృతుల్లో 11 మంది మహిళలు, దాంట్లో 4 చిన్నారులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 11 మంది మహిళలు, 4 చిన్నారులు అంటే ఇక్కడే 15 మంది అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. అంటే ఎటు కథలు నిస్సహాయాలు అంటూ ఉంటాం కదా, అటువంటి వాళ్ళ మీద పెను ప్రభావం చూపించింది. దీంట్లో 70 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత అక్కడ ఏ స్థాయిలో ఉంది అనేది. చిన్నపిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కథనాన్ని మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. అసలు నేను ఇంతకీ ఏం జరుగుంటుంది, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఇవన్నీ కూడా మీ ముందు ఉంచడం, మీకు అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఎలా జరుగుంటుందనే అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగాన్ని కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం కావచ్చు, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం కావచ్చు ఆర్టీవీకి అనడం లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త చలించే అవకాశం ఉంటుంది, కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది ఆర్టీవీ. ఈ తొక్కిసలాటకి బాధ్యులు ఎవరు అనుకుంటున్నారు? అధికారులు, ప్రభుత్వం అనుకుంటున్నారా, లేకపోతే భక్తుల నిర్లక్ష్యం అనుకుంటున్నారా? ఎందుకంటే ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ షాప్ కీపర్స్ వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్న సందర్భాలు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నేను గత 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయండి, ఎప్పుడూ కూడా ఇంత రష్ ఎప్పుడూ చూడలేదు, మెట్ల మీద కూడా జనం కిక్కిరిసిపోయి ఉన్నారు, పెద్ద పెద్ద పండగల సందర్భంలో ఇంటికి వెళ్ళే వాళ్ళ సిచ్యువేషన్లో కూడా ఇంత రష్ ఎప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదు అంటే కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే షాప్లోకి వచ్చేసారు, నెట్టుకొచ్చేసారంటూ కూడా వాళ్ళు అక్కడ అటువంటి అనుభవాలని పంచుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.